అందరికీ నమస్కారం అండి. పట్టుదలకి పోయి మనం సంసారాలు చిన్నాభిన్నం చేసేసుకుంటున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న సమస్యలు, ఇప్పుడు మగోడు తప్పు చేయకుండా ఉండడం, ఒక్కొక్కసారి ఆడవాళ్ళ వల్ల కూడా తప్పులు జరుగుతూ ఉంటాయి. అలా జరిగినాయి అనేసి అక్కడితో తెంచేసుకుంటే ఇది కాగితం ముక్క కాదు కదా అని చింపి అవతల పడేయటానికి ఈ జీవితం అనే నావలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి తప్ప అక్కడ ఆ నావను ముంచేసుకునే ప్రయత్నం చేయకూడదు. పట్టుదలకు పోకూడదు. పట్టుదల ఏంటంటే జీవితంలో పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు ఈ తల్లిదండ్రుల మధ్యలో నలుగుతూ ఉంటారు. రేపొద్దున్న ఆ పిల్లలకి తల్లి తండ్రి ఇద్దరూ కావాలి. ఏమంటారు? కరెక్టే కదండి నేను చెప్పింది. తల్లి తండ్రి కావాలని కోరుకుంటారు. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి. ఆ పెళ్ళిళ్ళు చేసే క్రమంలో తండ్రి ఎవరో తాత ఎవరో ఇటువంటివి కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడో కానీ తెంచేసుకునే పరిస్థితి దాకా వెళ్ళకూడదు. సాధ్యమైనంత వరకు అదేదో అంటారు, అలాగా ఒక తప్పుని మనం దాన్ని సరి చేసుకుంటే మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఒక పొరపాటే జరిగింది సంసారం మధ్యలో, ఏదో ఒకటి అలజడి లెగుతూ ఉంటుంది అనుకోండి. ఆ లెగిసినప్పుడు దాన్ని అక్కడికి ఎలా స్టాప్ చేయాలి, ఎలా ఉండాలి, అది ఆలోచించుకోవాలి. ఆడవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ కొంచెం ఆలోచన పెట్టుకోవాలి. మగోడుకున్న ఒడిదుడుకు ఆడదానికి ఉండకూడదండి. ఎందుకంటే సంసారంలో మనం సాగేటప్పుడు అటు ఇటు ఊగుతూ ఉంటాం. ఊగినప్పుడు మనం కూడా కొంచెం ఆలోచించి కరెక్టే ఇది జరిగింది అని అక్కడ రెండు కేకలేసేసి వదిలేసేలా ఉండాలి తప్ప దాన్ని అదే పట్టుకుని ఎలాడి పట్టుదలకి వెళ్ళిపోయి మనం పుట్టింటికి వెళ్ళిపోయో ఇంకో చోటకి వెళ్ళిపోయో కూర్చుని ఇక్కడ తెంచేసుకుందాం నేను బతికేయగలను అని అనుకోకూడదు. బతుకుతాం ఎంత అండి, తోలు మొహాలు తెల్లారు లెగితే ఉంటామో పోతామో తెలియని పరిస్థితిలో బతుకుతున్నాం మనం. ఎక్కడ చూడండి, మొన్న బ్యాంకాక్ అది ఎలా వచ్చేసినాయో భూకంపాలు అయ్యినాయి. తల్లికి పిల్ల లేదు, పిల్లకి తల్లి లేదు, ఎక్కడిదక్కడ కూలిపోయినాయి. అలాంటి సిచ్యువేషన్లో మనం బతుకుతున్నాం కదా. బతికేటప్పుడు ఎవరైనా సరే మన బిడ్డల గురించి బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పునాదులు తల్లిదండ్రులు ఇద్దరూ చెరువు పునాదిలాగా బతుకుతారు. అలాంటప్పుడు మీరిద్దరూ విడిపోయి మీరిద్దరూ చెరువుగా డిసిషన్ తీసుకుని లాంగ్ ఆలోచించకుండా కాళ్ళ ముందు ఆలోచనతోటి కోపాలతోటి తాపాలతోటి కాపరాలకు ఓలదోసుకుంటే మధ్యలో ఉన్న పిల్లల పరిస్థితులు ఏంటి? మీకు భార్య రావచ్చు, మీకు భర్త రావచ్చు. వచ్చేటప్పుడు ఈ పిల్లల తల్లిదండ్రులు ఎవరో? ఈ వచ్చే భార్య చూస్తుందా, ఆ వచ్చే భర్త చూస్తాడా? 4 రోజులే చూస్తామని చెప్తారు. వాళ్ళ పబ్బం గడుపుకున్న తర్వాత ఈ పిల్లల్ని పట్టించుకునే నాదుడు ఉండడం. వీళ్ళు ఎలాగైపోతుందంటే సొసైటీలో తల్లిదండ్రులు లేని పిల్లలుగా సానుభూతి పరుల్లాగా పెరగవలసిన పరిస్థితి వస్తుంది. అది ఏ సిచ్యువేషన్లో అయినా సరే చాలా ఆలోచించుకోవాలి. భార్యాభర్తలు ఎప్పుడూ కూడా చిన్న చిన్న తప్పులు ఉంటే మీరు మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా ఒకే ఇంట్లో ఉండాలి. ఉంటే కొన్ని రోజులకి అన్నీ సర్దుకుంటాయి. చేసిన తప్పు మగోడైనా ఆడదైనా ఇంకా చేయకూడదు. పొరపాటు జరిగింది, ఇద్దరిలో ఎవరి వల్ల జరిగినా ఒకసారి జరిగింది, ఇంట్లో డిస్కషన్ వచ్చింది కనుక మళ్ళీ తప్పుకు అవకాశం ఇవ్వకుండా ఉన్నప్పుడు అక్కడితోటి అది ఆగిపోద్ది. ఏమంటారు? మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. తల్లిదండ్రులు పిల్లల్ని అనాథలను చేయకండి.